నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు గులాబీ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి ఈరోజు నాగర్ కర్నూలుకు కేసీఆర్ గారు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం 6 గంటలకు నేరుగా ఉయ్యాలవాడ నుంచి కూడా ర్యాలీ ప్రారంభమవుతుంది. ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ సమీపంలో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. దీనికి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో ఉండేటువంటి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇదే శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా కూడా ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మనం ఇప్పటిదాకానే పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అమరవీరులకు జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గోల బాలరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, తర్వాత నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గోల బాలరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడించి సార్ చెప్పండి, ఆవిర్భావ వేడుకలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఈరోజు ఈ శుభ సందర్భంలో నాగర్ కర్నూలుకు అధినేత వస్తూ ఉన్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ వేడుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి కారణంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి స్థాయిలో ప్లీనరీ నిర్వహించుకోలేకపోవడం అనేది కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఇంతకంటే మించి ఏం చేయలేము. కాబట్టి మా పార్టీ ఆఫీస్లో గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు మర్రి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే మాదిరిగా చాలామంది మా పార్టీ జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు సాధ్యమైనంత మేరకు ఇక్కడికి రావడం జరిగింది. జెండా ఆవిష్కరణ తర్వాత మళ్ళీ మేము ఈరోజు మా పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు నాగర్ కర్నూలులో అడుగిడుతున్నటువంటి సందర్భంగా పబ్లిక్ మొబిలైజేషన్ విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ అయి ఉన్నాం. ఈరోజు జరగబోయేటువంటి రోడ్ షో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మేము ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా శ్రేణులు తరలి రావడానికి సిద్ధం అవ్వడం. ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, నిన్న జరిగిన మహబూబ్ నగర్ రోడ్ షో కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కేసీఆర్ పర్యటనలు చూస్తూ ఉంటే అద్భుతమైన జోష్ కనిపిస్తూ ఉంది ప్రజల లోపల, ప్రత్యేకంగా పార్టీ శ్రేణుల లోపల. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేడుక నిర్వహించుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఒక 2-3 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడనే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సారు రాక కోసం ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ ఉంటుంది, తర్వాత ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? నిన్న యువతతో ప్రత్యేకంగా కూడా సన్నాహక సమావేశం నిర్వహించినట్టుగా ఉంది. ఎట్లా స్పందన ఉందంటారు? ప్రధానంగా ప్రజల్లో కానీ అన్ని వర్గాలలో చిన్న ఆలోచన మొదలైంది. ఇది చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుడిని దూరం చేసుకున్నాం కదా, ఏదో అనుకున్నాం, ఏదో అయింది. అరచేతిలో వైకుంఠం చూపించారు. అరచేతిలో వైకుంఠం చూస్తే ఇట్లా ఉంటుందా వైకుంఠం అనుకున్నాం, కానీ వైకుంఠం అనేది పైన ఉంటుంది, కానీ అరచేతిలో ఉంటుందని తెలియలేకపోయింది. ఆ వైకుంఠాన్ని చూసి ఈ వైకుంఠం చూసి అది కరెక్ట్ అనుకున్నాం, కానీ మోసపోయినామని ప్రజల్లో ఒక అపోహ వచ్చింది. తప్పకుండా అయ్యా 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణకు 2001లో పుట్టినటువంటి పార్టీ ఒకటితో ప్రారంభమై అనేక కోట్ల మందితోటి గొంతుగా ఇచ్చి తెలంగాణ సాధనలో, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ రక్షణలో ప్రధానంగా ఉండేది గులాబీ కండువా, కారు గుర్తు కేసీఆర్ గారు. మిర్యాలగూడలో ప్రారంభమైంది. మిర్యాలగూడకు మించి సూర్యాపేట అయింది. సూర్యాపేటకు మించి భువనగిరి అయింది. భువనగిరికి మించి మహబూబ్నగర్ అయింది. మహబూబ్నగర్ మించి ఇవాళ నాగర్ కర్నూలు కాబోతుంది. ఎందుకంటే ప్రజల్లో ఆలోచన తప్పు చేసినాం, ఇక మళ్ళీ మనం కేసీఆర్ గారు కాపాడుకోవాలి, లేకపోతే మనకు ప్రశ్నించే గొంతుక కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజల్లో వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా 40,000, 50,000, 1,00,000 మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి క్యాడర్ వస్తుందంటే
ఎంత ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రధానంగా రైతుల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వాలు అట్లాంటి ఉన్నాయి కాబట్టి ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కేసీఆర్ ఉంటేనే వస్తుంది కాబట్టి మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలకు వచ్చింది. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే పార్లమెంట్ మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రచార స్పీడ్ పెంచారు. దీంట్లో పబ్లిక్కి వెళ్ళి అంటే ఓటర్లకి వెళ్ళి స్పందన ఎట్లా వస్తూ ఉంది? ఈరోజు కేసీఆర్ గారు కార్నర్ మీటింగ్ కావచ్చు, తర్వాత రోడ్ షో కావచ్చు, దీని నుంచి మీకు ఎట్లా ఉపయోగపడుతుందంట? ప్రజల లోపల అపూర్వమైన స్పందన వస్తుందండి. అసలు మామూలుగా లేదు. ప్రజలు చాలా అంటే చాలా ఉత్సాహంతో ఈసారి ఎట్లయినా కూడా మోసాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కూలగొట్టాలని చెప్పేసి మరి నిశ్చయించుకున్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే నిజంగా ఎక్కడ జరగదేమో ఇది, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు భారత రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవం నాడు నేను నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా ఉండడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా అబద్ధాలు చెప్పిపోయిండు. ఇలా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం తెలంగాణ అమరవీరుల మీద, ఏ అమరవీరుల త్యాగాల వల్ల అయితే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నామో, తెలంగాణ ఈరోజు ఆవిష్కరింపబడ్డదో, తెలంగాణ ఆంధ్ర దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయబడ్డదో, ఆ తెలంగాణ అమరవీరులను నిన్నగాక మొన్న ఘోరంగా మరి రేవంత్ రెడ్డి గారు విమర్శించిన అమరవీరుల స్తూపం మోసాలకు చిరునామా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అమరత్వం మీద, దానికి ఉండే పవిత్రత మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కూడా ఆయన ఈరోజు క్షమాపణలు చెప్పాలి. మేము ఇప్పటి వరకు జరిగిన ఏ సభల్లో కూడా జనాలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వాళ్ళకి తెలుసు నేను మధ్యమడుగు నుంచి వంకేశ్వరం నుంచి పదిరా నుంచి అమరాబాద్ వచ్చే లోపల వందల మంది ప్రజలు కలిసి ఇగో నా కేసీఆర్ గారు వాళ్ళు ఈ విధంగా అయింది, నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, నా బిడ్డ ఇవాళ సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతుంది, నా బిడ్డ డాక్టర్ అయింది, నా బిడ్డ ఇంజనీర్ అయింది, నా కొడుకు ఇలా నావీలో పైలట్ కెప్టెన్గా పనిచేస్తున్నాడు అని అట్లా నడుచుకుంటూ పోతుంటే కుంభవృష్టిలాగా ప్రజలందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అది తప్పకుండా ఈసారి విజయకేతనం ముగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్. మొత్తంగా చూసినట్టయితే సాయంత్రం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ నార్కన్లో ఏదైతే పార్లమెంటు ప్రచారంలో పాల్గొనబోతున్నారో దానికంతా కూడా రైతులు, యువకులు, తర్వాత మహిళలు వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయబోతున్నారు. దానికి అంతటి కూడా పూర్తి ఏర్పాట్లు చేసి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.